నేడు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి మున్సిపల్ కార్యాలయాలను సందర్శించారు. పురపాలక అధికారులు మరియు పాలక వర్గంతో వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పురపాలక వర్గ సభ్యులు, కౌన్సిలర్లు మాకు మున్సిపల్ అధికారులు సమస్యలపై స్పందించడం లేదని, మర్యాద ఇవ్వడం లేదని శాసనసభ్యులకు తెలియజేసినట్లు సమాచారం. మరొక సమావేశంలో పురపాలక అధికారులు, కౌన్సిలర్లు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తిడుతున్నారని శాసనసభ్యులకు అంతర్గత సమావేశంలో తెలిపినట్లు విశ్వసనీయ చైర్మన్ అందరూ కూడా రివ్యూ పెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో బీఫామ్ మీద గెలిచి మరి వాళ్ళు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే కూడా మంచిది కాదని చెప్పాం. అధికారులను కూడా గౌరవించి ఏదైనా ఉంటే సామరస్యంగా పనిచేసుకోవాలి తప్ప ఇక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటిది ఏమైనా జరిగితే సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ముందుగా గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా ఇదే చివరిసారిగా అని చెప్పనేసి వార్నింగ్తో చెప్తాం. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా హౌసింగ్ కానీ, లోన్కి కానీ, మరి ఇంకొన్నటువంటి రేషన్ కార్డులకు కానీ, పెన్షన్లో కానీ ఎక్కడ కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోకూడదు అనేది క్లియర్గా చెప్పాం. అలాంటిదే కానీ జరిగితే టోల్ ఫ్రీ నంబర్ ఉంది, ఖచ్చితంగా ఎవరైనా కానీ ఫోన్ చేసి చెప్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఒక సెల్లే పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా తద్వారా యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా ఉంటే సమస్యలు అధికారులకు చెప్పి చేయించుకోలే కానీ వాళ్ళని బూతులు మాట్లాడడం పద్ధతి కాదు. ఆ పద్ధతులు మార్చుకోమని చెప్పాం. మా ముఖ్యమంత్రి కూడా గతంలో ఒక ఎంపీని కూడా లెక్క చేయకుండా ఆయన దగ్గర కూడా క్షమాపణ చెప్పించాడు. అది కూడా ఒకసారి గుర్తు చేశాం. కాబట్టి ఖచ్చితంగా మరి కౌన్సిలర్లు కూడా వాళ్ళు ఉండాల్సినటువంటి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. అధికారులు కూడా వాళ్ళని గౌరవించాలి. ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోమని చెప్పడం, పని ఏదైనా ఉంటే అడిగి తెలుసుకొని పని చేయాలి. వీళ్ళు కూడా మాకు ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది వాళ్ళ వాదన. అది కూడా ఇప్పుడు అధికారులు చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళు గౌరవించే విధంగా ఏర్పాటు చేస్తాం.